అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 1వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పదము ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి నవమి, నక్షత్రం ఉత్తరాభాద్ర, కరణం ఘర వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:23 నుండి 6:18 వరకు ఉంటుంది. మరలా 6:18 నుండి 7:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:35 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:02 నుండి 3:46 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి శనివారం నాడు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి. చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడండి. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లుకు చెల్లు చేయదలుచుకున్నా కూడా అది హుందాగా ఉండాలి. మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నారుగా. ఇంకే మీ పని హాయిగా, విశ్రాంతిగా వెనక సీటుకే చేరుతుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితపు మధురమును ఈరోజు మీరు ఎంతగానో పొందబోతున్నారు. మీరు ఎల్లప్పుడూ మీరే కరెక్ట్ అని అనుకుంటారు. ఇది సరైనది కాదు. మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి. సింహరాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. శనివారం నాడు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి మొక్కల కుండలలో గోళీలు మరియు రంగు గులకరాలను ఉపయోగించుకోండి. ఇంట్లోని మూలాల్లో వీటిని ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.